టెక్నో రంగం ఎవర్ గ్రీన్. ఇక్కడ కొత్త గ్యాడ్జెట్ పుట్టని రోజు ఉండదు, కొత్త సాఫ్ట్వేర్ క్రియేట్ కాని రోజు ఉండదు. వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలిసిపోయే కడలి లాంటిది టెక్నాలజీ. అందుకే మరి తాజాగా పుట్టుకొచ్చిన రెండు గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో మొదటిది ఆరోగ్యం కోసం అయితే రెండోది ఆనందం కోసం. మొదటిది ఒంటికి రక్షణ కల్పిస్తే రెండోది ఇంటికి అలంకరణలా అనిపిస్తుంది. నేటి ప్రపంచానికి కరెక్ట్గా ఫిట్ అయ్యే ఫిట్నెస్ గ్యాడ్జెట్ ఒకటైతే నట్టింట్లో ఉంటూ నలుగురి దృష్టిని ఆకర్షించేది ఇంకొకటి. ఇంతకీ ఏంటి ఈ రెండు డివైజెస్? ఇప్పుడే తెలుసుకోండి మరి. విథింగ్స్ హెల్త్ డివైజెస్ తయారు చేసే ఒక పాపులర్ సంస్థ. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో మనిషి తన ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కొత్త హెల్త్ డివైజెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ హెల్త్ డివైజెస్ ద్వారా ఎవరైనా ఇంట్లో ఉంటూనే ఆరోగ్యపరమైన చెక్స్ చేసుకోవచ్చు. హెల్త్ డేటాని తెలుసుకోవటమే కాకుండా ఆ డేటాని అనలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ కి హెల్త్ డివైస్ ని కనెక్ట్ చేయొచ్చు. అక్కడ యాప్ లో హెల్త్ డేటాని అనలైజ్ చేయొచ్చు. ఇలా ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు చక్కని అవగాహన ఏర్పరచుకోవటం ఇప్పుడు సాధ్యమవుతోంది. విథింగ్స్ సంస్థ ఇలాంటి హెల్త్ డివైజెస్ తయారు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి విథింగ్స్ బాడీ ప్లస్ అనే ఒక హెల్త్ డివైస్ ఉంది. టెక్నికల్ గా చెప్పాలంటే దీన్ని డిజిటల్ వైఫై స్మార్ట్ స్కేల్ అని చెప్పాలి. దీన్ని మన ఫోన్ కి కనెక్ట్ చేసుకుని యాప్ తో సింక్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. బాడీలో ఫ్యాట్ గురించి, బాడీ మాస్ ఇండెక్స్ గురించి, బాడీలో నీటి గురించి, ఇలా ఎన్నో వివరాల్ని ఈ డివైస్ మనకి యాప్ ద్వారా తెలియచేస్తుంది. బాడీ ప్లస్ లాంటి ఎన్నో హెల్త్ డివైజెస్ తయారు చేస్తూ వస్తున్న విథింగ్స్ ఇప్పుడు ఒక మల్టీపర్పస్ హెల్త్ డివైస్ కి రూపకల్పన చేసింది. దాని పేరే బీమో. బీమో అన్నది పేరుకొకటే హెల్త్ డివైస్, కానీ దీంట్లో ఏకంగా 4 రకాల హెల్త్ డివైజెస్ కలిసి ఉంటాయి. ఈ 4-in-1 డివైస్ ని వీళ్ళు మల్టీస్కోప్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇంతకీ ఈ మల్టీస్కోప్ లో ఉండే 4 డివైజెస్ ఏంటి? ఏసీజీ, పల్స్ ఆక్సిమీటర్, స్టెథోస్కోప్, ఇంకా థర్మామీటర్. వీటన్నిటికీ సంబంధించిన సెన్సర్స్ ఈ బీమోలో ఉంటాయి. సో ఒకే డివైస్ అన్ని పనులు చేసేస్తుందన్నమాట. ఏసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. గుండెపోటుని గుర్తించడానికి ఈసీజీ ఉపయోగపడుతుంది. గుండె అసాధారణ స్థాయిలో కొట్టుకుంటూ ఉంటే దాన్ని కూడా ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు. ఇక స్టెథోస్కోప్ అనేది శరీరంలో పుట్టే శబ్దాలు వినడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వీటికి సంబంధించిన పనితీరు వివరాల్ని స్టెథోస్కోప్ సాయంతో విని తెలుసుకుంటారు. ఇక పల్స్ ఆక్సిమీటర్ అన్నది రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగపడే డివైస్. శ్వాసకోశ సమస్యలున్న వ్యక్తుల్లో ఆక్సిజన్ లెవెల్స్ గమనించడం అవసరం. ఆ విషయంలోనే కాదు, గుండె జబ్బులు, ఒబెసిటీ, నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నవారి విషయంలో కూడా పల్స్ ఆక్సిమీటర్లతో ప్రయోజనం ఉంటుంది. ఇక థర్మోమీటర్ అన్నది శరీరంలోని ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించే పరికరం. దీంట్లో చాలా రకాలున్నాయి. ఒకప్పుడు గ్లాస్ థర్మోమీటర్లు బాగా వాడుకలో ఉండేవి. తర్వాత డిజిటల్ థర్మోమీటర్లు, ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్లు వచ్చాయి. మొత్తం మీద ఇప్పుడు విథింగ్స్ వాళ్ళు తమ మల్టీస్కోప్ డివైస్ లో థర్మోమీటర్, ఆక్సిమీటర్, ఈసీజీ, స్టెథోస్కోప్ అన్నింటినీ ఇమిడ్చి ఒకే డివైస్ గా తీసుకొచ్చారు. దీని గొప్పతనాన్ని చెబుతూ ఇది ఒక ఫ్యూచర్ థర్మోమీటర్ అంటున్నారు వీళ్ళు. మామూలు థర్మోమీటర్ కేవలం టెంపరేచర్ మాత్రమే కొలుస్తుంది, కానీ ఇది గుండెకి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు ఈజీగా తెలియచేయగలదు. రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ని కనిపెడుతూ ఈసీజీగా కూడా పనిచేస్తుంది. యాపిల్ వాచ్ లో ఇప్పటికే ఈసీజీ ఫంక్షన్ ఉంది. అయితే ఇలా ఇన్ని రకాల హెల్త్ మీటర్స్ ని ఒకే చోట అందించడం దీంట్లో విశేషం. ఈ బీమో డివైస్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. బహుశా ఈ ఏడాది జూన్లో రిలీజ్ అవుతుంది. దీని ధర దాదాపు $250 వరకు ఉండొచ్చు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 20,000 రూపాయల వరకు ఉంటుంది. చూద్దాం. విడివిడిగా అనేక హెల్త్ డివైజెస్ కొనుక్కోవడం కంటే ఒక్క డివైస్ తోనే అన్ని పనులు జరిగిపోతే బెటర్ కదా. జనం దీనికే ప్రయారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ఇప్పుడు ఆసక్తికరమైన ఇంకో డివైస్ గురించి చెప్పుకుందాం. మీకు టీవీ చూడడం అలవాటుందా అని అడిగారనుకోండి,
ఎవరైనా సాధారణంగా ఉంది అని చెబుతారు, కానీ మీకు టీవీలోంచి చూడడం అలవాటుందా అని అడిగి చూడండి. ఇదేం ప్రశ్న, టీవీలోంచి చూడడం ఏంటి అనుకుంటున్నారా? అదే విచిత్రం మరి. ఈ మధ్య 2024 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎల్జీ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన టీవీ చూస్తే మీరు కూడా ఈ ప్రశ్నే వేస్తారు. ఎల్జీ వాళ్ళు విడుదల చేసిన ఈ కొత్త టీవీ పేరు ఎల్జీ సిగ్నేచర్ ఓఎల్ఈడి టీ. ఓఎల్ఈడి టీవీలు తయారు చేయటం ఎల్జీ సంస్థకి కొత్త ఏమీ కాదు. ఆ సిరీస్లో వీళ్ళు తయారు చేసిన సరికొత్త టీవీ ఇది, కానీ చాలా ప్రత్యేకమైంది. 77 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ టీవీ ప్రత్యేకత ఏంటంటే దీని స్క్రీన్ పూర్తిగా పారదర్శకం. అంటే స్క్రీన్ ఒక అద్దంలా ఉంటుంది. అటు ఇటు కూడా చూడొచ్చు. స్క్రీన్కి ఇటువైపు నుంచి చూస్తే స్క్రీన్కి అటువైపు ఉన్నవి స్పష్టంగా కనిపిస్తాయి. ఛానల్స్ చూసేటప్పుడు మనం ఈ టీవీని మామూలు టీవీలానే వాడుకోవచ్చు. అయితే ఆఫ్ చేసినప్పుడు ఇదొక అందమైన అలంకారంగా ఇంట్లో కనిపిస్తుంది. మామూలుగా టీవీలు వాడుతున్నప్పుడు బ్రైట్గా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ ఆఫ్ చేసి ఉన్నప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, డల్గా అనిపిస్తాయి. కానీ ఈ ఎల్జీ సిగ్నేచర్ టీవీ అలా కాదు. టీవీగా వాడుకుంటూనే ఆఫ్ చేసి ఉన్నప్పుడు దీన్ని ఒక అలంకారంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదండోయ్, దీని పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీని కూడా మనం మన ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. టీవీ ఆన్ చేసి ఛానల్స్ చూస్తున్నప్పుడు కూడా టీవీ వెనుక స్క్రీన్ అవతల ఏముందో చూడాలంటే చూడొచ్చు. అదెంత స్పష్టంగా ఉండాలో ఎంత అస్పష్టంగా ఉండాలో కూడా సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మామూలు టీవీల్ని ఇంట్లో ఓ మూలకి ఓ గోడకి ఫిక్స్ చేస్తారు. అది ఇంట్లో ఒక పక్కన ఉండేలా చూస్తారు. కానీ ఈ కొత్త తరం టీవీని మనం హాల్లో సెంటర్లో కూడా అమర్చుకోవచ్చు. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా చూడొచ్చు. ఇది రేపటి టీవీ మీ ఇంటిని ఒక మ్యూజియంగా మారుస్తుంది అంటున్నారు ఎల్జీ వాళ్ళు. అయితే దీని ప్రైస్ ఎంత అన్నది మాత్రం ఎంత మాత్రం చెప్పడం లేదు. అఫ్ కోర్స్ తక్కువ మాత్రం ఉండదనుకోండి.